పార్లమెంట్ మొన్న జరిగిన ఎలక్షన్ల విషయానికి మాట్లాడుకుంటే నిజంగా చెప్పాలంటే మొన్నిచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లలో మొత్తం 13 అంశాలు ఉంటే ఏదో తూతూ మంత్రంగా 4 ఏమో ఇచ్చిరు. ఓ ఫ్రీ బస్ ఒకటో లేకపోతే 200 కరెంటు ప్లస్ గ్యాసు అండ్ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు పెద్దగా ఇవి కాదు, అది కూడా అందరికీ రాలేదు. బాగా అంటే ఇటు నిరుద్యోగుల్లో కానీ అన్ని వర్గాలలో కూడా నిరుత్సాహం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కూడా పెద్ద ఆయన బయటకు వచ్చి కేసీఆర్ బయటకు వచ్చి చాలా ప్రచారం చేసిండు, మాకు ఇవ్వండి అంటే రేపు సెంట్రల్లో ఏం రాబోతుందో ఆయన ఊహించిండు. మన తెలంగాణ ప్రాతినిధ్యం ఉండాలంటే ఎంపీలను ఇవ్వండి అని అడిగిండు. బట్ జనాలు రెఫ్యూజ్ చేసిరు. ఎందుకంటారు? కారణం ఏంది? ఎందుకంటే ఇలా చూస్తుంటే ఆ లోటు కనిపిస్తుంది, ఆ వెలితి కనిపిస్తుంది. ఇవాళ చూస్తే బీజేపీకి 8 వచ్చినాయి, వాళ్ళ ఖాతాలోకి వాయి. కాంగ్రెస్కి వస్తేనేమో కూటమి ఖాతాలోకి ఇలా అక్కడ ప్రాతినిధ్యమే లేదు కదా. ఒకటి, ఇది పార్లమెంట్ ఎన్నికలు, దేశ ఎన్నికలు అనేది ఒక ఉద్దేశం ముందుకెళ్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అదే అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా కారణాలన్నీ బయటకు వస్తాయి. కానీ దేశ రాజకీయాల్లో ఎందుకు ఈ 2 పార్టీలే కదా పోటీ పడుతున్నాయి అనే ఉద్దేశం ప్రజల్లో వచ్చే అవకాశం ఉండింది, అవకాశం వచ్చింది. కానీ నేను ఒకటి అడుగుతాను, అంత మాత్రం చేత పార్టీ బలహీనపడింది అని అనుకోవడం పొరపాటు అనేది గ్రహించాల్సిన, నగ్న సత్యంగా గుర్తించాల్సిన రాజకీయ నాయకులు. ఇది ఎప్పుడు కాదు. సాక్రిఫైస్ చేసిరంటే బీఆర్ఎస్ ఎలాగూ మనకిప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు అనేసి బీజేపీ క్యాండిడేట్లు గెలవడం కోసము ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా సాక్రిఫై చేసిరు అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అచ్చా, రేవంత్ లేకపోతే మాకు ఎక్కువ సీట్లు వచ్చేవి. ఓహో అచ్చా, ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి ఎవరైనా ముఖ్యమంత్రి కదా, అవును, ఆయన మాట్లాడితే అన్నీ వస్తాయి కదా. ఆయన మాటల్లో ఎప్పుడైనా నిబద్ధత, నిజం, వ్యత్యాసాలు లేకుండా ఉందా? తాను అధికారంలోకి వచ్చి 63-65 సీట్లు ఉండి కూడా సగం సీట్లు వచ్చినాయనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హైకమాండ్ను ఏదో రకంగా భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడలు తప్ప పొత్తులు పెట్టుకోలేదా? టీఆర్ఎస్ కాంగ్రెస్ 2004లో పొత్తు పెట్టుకోలేదు కదా. అదే ఆలోచన ఉంటే బీజేపీతో పెట్టుకోవచ్చు కదా, కాంగ్రెస్ తోటి నేషనల్ జాతీయ ఇండియాలో పెట్టుకోవచ్చు కదా. నిలబడి సాయం చేస్తారా? ఏం ముఖం ఆయనది, ఏం మాట అది? ఒక రాజకీయ నాయకుడా? నిన్ను నీవు నీ కష్టాల నుంచి తప్పించుకోవడం చేసే ఎత్తుగడ. మరి అటువంటప్పుడు ఓకే, మేమే చెప్తే ప్రజలు విన్నారు, మీకే లేదు, మేము ఎట్లాగో మా కోసం ఏమంటాం, లేకపోతే మీరు అన్నట్టుగా వాళ్ళకేమంటాం? మాట చెప్తున్నాను. మేము చెప్పే జనం, మమ్మల్ని నమ్మే జనం, మేము చెప్తే వినే జనం అని నువ్వు అనుకుంటే తీయండి డేటా. ఎవరన్నా చెప్తారా? సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే నువ్వు చేసిన చర్యలు ఎక్కడ ఎవరిని పెట్టి నువ్వు ఎక్కడ మాకు తెలియదా? అంటే పక్కా చెప్తున్నారు కదా, ఏది మనకు మెదక్ కావచ్చు, లేదంటే మెదకు, చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్. సో ఏం చేసినావు? ఇవన్నీ ఇలాంటివన్నీ ప్రాంతాల్లో కూడా కరీంనగర్ ఏం చేసినావు? అదే క్రాస్ ఓటింగ్ చేయించారు. కరీంనగర్లో ఏం చేసినావు? క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చెప్పినారు, చూసినారా? చెప్పిస్తావా? నిలబడ్డ క్యాండిడేట్ చేయమంటాడా? పార్టీ చేయమంటారా? ఇది ఎప్పుడైనా జరిగిందా? జనం ఆలోచిస్తారు. మేము పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఆయన. ఆహా, అయితే మేము కుల సమీకరణ చూసాం, అవకాశం వస్తే ఆ కులాన్ని వేస్తాయి అనుకున్నాం, అంతే కదా. మెదక్ కానీ, సేవెళ్ళ కానీ, తర్వాత ఇది మన ఇది కానీ మనం అందరికీ భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గతంలో చేసినట్టుగా చేసి, సరే ప్రజలు, నేను అన్నాను కదా, జాతీయ స్థాయి ఎన్నికలు ఇది అదే అనే దాంతో పోయినారు. కానీ ఏదో ఇలా చేసినారనుకో. ఒక్క నిమిషం. మరి అట్లయితే ఇన్ని సంవత్సరాలున్న నవీన్ పట్నాయక్ ఏమైంది? ఆయన పోయిందా మొత్తం? ఆయన చేసిన
ఈ 4 సార్లు 6 సార్లు ఏదో ఉన్నది కదా, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు, ఎప్పుడు బయట ఆయన ఇది రాలేదు, ఆయన అంతా పోయినట్టేనా? అంటే ఏం చేయలేదనా? ఇప్పుడు ఆ కళ్ళు తెరిచింది. ప్రజలు ఏదో మార్పు కోసం చూస్తున్నారు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, 50% మద్దతు వస్తేనే బాగుంటుంది. అందుకే అమెరికా లాంటి రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మినిమం 50% ఈజ్ రిక్వైర్డ్. సో యూ ఎలిమినేట్ ది పీపుల్, ది ప్రెషర్స్ విల్ నాట్ బి దేర్ ఫ్రమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆన్ ది నేషనల్ గవర్నమెంట్. అప్పుడు జాతి గురించి ఆలోచించే అవసరం వస్తుంది. అది స్థానిక పార్టీలకు కూడా, ప్రాంతీయ పార్టీలకు కూడా, అక్కడక్కడ ఉండే సమస్యలతోటి ప్రభావితం చేసి అధికారంలోకి వచ్చేవాళ్ళు కూడా జాతీయ స్థాయిలో నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా పని జరగకపోతే ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది.